దీపావళి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ కొంతమంది ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లో టపాసులు కాల్చుతూ గాయపడ్డ వారిని మేదిపట్నంలోని సరోజినీదేవి కంటి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. రాత్రి నుండి ఇప్పటి వరకు 47 మందికి చికిత్స అందించారు. వారిలో 18 మంది పిల్లలున్నారు. 2 యువకుల పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని డాక్టర్లు తెలిపారు. బాధితులను పరామర్శించారు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ చాలా మంది గాయపడినటువంటి వాళ్ళు సరోజినీదేవి కంటి హాస్పిటల్కి రాత్రి నుంచి క్యూ కడుతున్నారు. అసలు ఈసారి ఎంతమంది గాయపడినటువంటి వాళ్ళు హాస్పిటల్కి వచ్చారో, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారో ప్రస్తుతం మనతో పాటు పిఎంఓ ఉంది. చెప్పండి మ్యామ్, ఈసారి ఎంతమంది వచ్చారు? ఈసారి టోటల్ 47 కేసెస్ వచ్చాయి మా దగ్గర. అందులో 18 వర్ చిల్డ్రన్, 23 సీరియస్ కేసెస్ ఉన్నాయి. 4 కేసెస్ని అడ్మిట్ చేశాము. ఆ 4 కేసెస్లో 2 చిల్డ్రన్ ఉన్నాయి, 2 అడల్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతవరకు గాయాలయ్యాయి? ప్రస్తుతం ఆ 4 కేసెస్కి ఆపరేషన్ పడవచ్చు. 2కి రెప్ప డ్యామేజ్ అయింది, లోపల రక్తం వచ్చేసింది. 2కి నల్లగుడ్డు పాప డ్యామేజ్ అయింది. వాళ్ళకి కూడా సూచర్స్ పెట్టి చూడాలి. ఇప్పటి వరకు వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది? ఎలాంటి సర్జరీస్ అనేది వాళ్ళకి అవసరం పడుతుంది? నల్లగుడ్డు పాప డ్యామేజ్ అయిన వాళ్ళకి ఫస్ట్ కార్నియల్ టెర్ రిపేర్ అంటారు. కార్నియా సూచర్ చేస్తాము. దానివల్ల సెట్ అయిన తర్వాత నల్లగుడ్డు పాప సెట్ అయితే ఓకే, లేకపోతే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు, అది హీల్ కాకపోతే. ఇంకా అడల్ట్స్కి రెప్ప రిపేర్ చేయాలి. రక్తం తక్కువ కాకపోతే అది కూడా పెద్ద రెటినా ఆపరేషన్ పడుతుంది. ఇప్పుడు ఈ సర్జరీకి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ సిబ్బంది అవైలబిలిటీ ఉన్నారా? అవును, మేము 7 డాక్టర్స్ ఉన్నాం మా టీంలో. 2 సీనియర్ రెసిడెంట్స్, 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్. దానికి సర్జరీస్కి ఓటీలో వేరే స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు. రెటినా డాక్టర్స్, కార్నియా డాక్టర్స్ అందరు ఉంటారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంతా చేయడానికి. ఈ దీపావళికి ముందుగానే ఎలాంటి అవేర్నెస్ పబ్లిక్ కల్పిస్తూ ఉంటారు? అంటే కేవలం దీపావళి టైంలోనే ఎక్కువగా ఇలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు. మెయిన్లీ మా కేసెస్ ఏం చూస్తున్నామంటే, చిన్న పిల్లలు టపాకాయలు ఎందుకు కాలించలేదని చూడడానికి వెళ్ళినప్పుడు అది వచ్చి కన్నులో పడింది. సో అది చేయొద్దు, అడల్ట్ సూపర్విజన్లో చేయాలి. ఓపెన్ ప్లేసెస్లో లూజ్ ఎలక్ట్రికల్ వైర్స్ దగ్గర కాకుండా కాటన్ క్లోత్స్ వేసుకొని ఒక బకెట్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకొని. ఇంకొకటి ఏం చూసామంటే, 2 వీలర్ పైన వెళ్తున్నప్పుడు వాళ్ళకి దూరం నుంచి వచ్చి టపాకాయ కాలించింది. సో వాళ్ళు దూరం నుంచి వచ్చి టపాకాయ కన్నులో పడింది. సో ప్రొటెక్టివ్ ఐవేర్, గాగల్స్ అట్లాంటిది వేసుకొని ప్రొటెక్షన్ చేసుకోవాలి. గతంతో పోలిస్తే ఈసారి బాధితుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? అలాగే పర్సంటేజ్, గాయపడినటువంటి పర్సంటేజ్ ఏ విధంగా? లాస్ట్ టైం 48 to 50 కేసెస్ వచ్చాం మాకు. ఈ టైం కూడా ఆల్మోస్ట్ సేమ్ 47 కేసెస్ వచ్చాయి ఇప్పటి వరకు. సో కానీ రాత్రిలో మా అవేర్నెస్ వల్ల కొంచెం తక్కువ అనిపించాయి కేసెస్. కానీ ఇప్పటి వరకు సేమ్ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి. సో అదే అవేర్నెస్ ఎక్కువ అవ్వాలి పబ్లిక్లో. చిల్డ్రన్కి వదలొద్దు, ఇంకా ప్రొటెక్టివ్ ఐవేర్ వేసుకోవాలి. గత ఏడాది ఎన్ని సర్జరీస్ చేశారు? ఈసారి సర్జరీస్ పర్సెంటేజ్ తగ్గిందనుకోవచ్చు. సర్జరీస్ పర్సెంటేజ్ తగ్గింది. సివియర్ కేసెస్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి లాస్ట్ టైంకి. అంటే సింపుల్ కేసెస్ చాలా ఉన్నాయి. సో అవేర్నెస్ వల్ల సర్జరీ లోడ్ తగ్గుతుంది, కానీ ఇంజురీ లోడ్ కూడా తక్కువ అవ్వాలి. వీళ్ళని ఎప్పటి వరకు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది? 4 కేసెస్ ఉన్న వాళ్ళకి అడ్మిట్ చేసి ఆపరేషన్ చేసి ఒక 5 డేస్లో డిశ్చార్జ్ చేస్తాము. ఏం చెప్తారు మీ నుంచి? ఈ టపాకాసుల టైం కావచ్చు, లేకపోతే సాధారణ రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడైనా సరే టపాకాయ ఎందుకు కాలిస్తలేదని దగ్గర వెళ్ళొద్దు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ 2 వీలర్లో వెళ్తున్నప్పుడు ప్రొటెక్టివ్ ఐవేర్ వేసుకోవాలి. ఎందుకు అంటే డస్ట్ కూడా ఉంటుంది, దానివల్ల కూడా కెమికల్ ఇంజురీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మెయిన్లీ ఈ 2 రీజన్స్ చూసుకుంటే ప్రొటెక్టివ్ దివాలి, సేఫ్ దివాలి వాడచ్చు. గతంతో పోలిస్తే ఈసారి కేసెస్ సేమ్ ఉన్నప్పటికీ ఇన్ష్యూర్ పర్సంటేజ్ అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. చిన్న చిన్న గాయాలతో వచ్చినటువంటి వాళ్ళు రాత్రి ట్రీట్మెంట్ అందించాం. 4 మాత్రమే, అంటే 2 పిల్లలు, 2 పెద్దవాళ్ళకి సర్జరీ అవసరం ఉంది కాబట్టి
ఫెసిలిటీస్ అంతా కూడా ఇక్కడ సిబ్బంది రెడీగా ఉంది సర్జరీ చేయడానికి. సర్జరీ చేసిన తర్వాత 5 రోజులు రెస్ట్ తీసుకొని వాళ్ళని తిరిగి డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా టపాకాయలు కానీ లేకపోతే ఇలాంటివి పేల్చేటటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి జరుగు, ముందుగానే వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నామని చెప్తున్నారు డిఎంఓ. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, సరోజినీ దేవి కంటి హాస్పిటల్.